డాడీ మనం కూడా ఇల్లు కడదాం కదా. ల్యాండ్ కొనాలి ఇల్లు అంటే. ఇప్పుడు అంకుల్ చెప్పిండు కదా, అంత తక్కువ రేటుకి వస్తుంటే వదులుకున్నాడు ఎందుకు? అరే పైసలు ఏడున్నాయరా, నువ్వు ఏదో ఒకటి చేసి సంపాదించు, అప్పుడు కొంటమో కట్టుకోవడమో చేద్దాం. నువ్వు ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూసర్కి మన కృష్ణగాడు స్టోరీ పంపిండు. నువ్వు జర మాట్లాడి సెట్ చేస్తే మనోడు సెట్ అయిపోతాడు. స్టోరీ బాగున్నదారా? ఏ యాక్చువల్లీ నీకు హాలిడే ఇచ్చినాను రా. ఇల్లంతా ఒక 1 month ఖాళీ, నువ్వు దునియా చేసుకోపో. పళ్ళు రాలితే ఇంట్లో అడ్డమైన కథలు పడితే అసలుకే ఓనర్ గాడు మంచోడు కాదు. ఎప్పుడు చూడు ఆడి కళ్ళు మన మీదనే ఉంటాయి. ఎంతైనా సొంత ఇల్లు అంటూ ఉండాలి. అయినా ఏమైంది? ఆ ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు, ఏమైంది అది? మొత్తానికి ఇల్లు కట్టుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి గల్లీలో ఎన్నో అద్దెలు తిరిగినాం, ఎంతో మంది ఓనర్లు చూసినాం. ఇల్లు మారిన ప్రతిసారి మనకు సొంత ఇల్లు ఉంటే బాగుండు, సొంత ఇల్లు ఉంటే బాగుండు అనిపించేది. మొత్తానికైతే మనకి ఆ కళ నెరవేరుతుంది. ఈ దర్వాజా ఇంద్రా ఇటు దిక్కు పెట్టిండ్రు. డాడీ నువ్వు ముందు నేను చెప్పింది చెయ్యి. నేను మళ్ళా పైసలు కొడుతున్నా, నువ్వు మన ప్లాన్ ప్రకారం కట్టు. అరే కడదామని తీసుకున్నా, ఇప్పుడు కట్టలేకపోతున్నా, లాస్ అయింది. ఇంకా టైం కావాలని చెప్పడానికైనా నీకంటూ ఒకటి ఉండాలి. పైసలు వాళ్ళు ఇవ్వకపోయినా మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు కదమ్మా వాళ్ళు. నేను ఇండియాకి వచ్చే లోపల ఇల్లు మొత్తం ఇట్లా మంచిగా అయిపోవాలా. నా ఫ్యామిలీని రిస్క్ లో పెడుతున్నానన్న ఆలోచన నాకు రాలేదు. కానీ ఇక్కడ ఏది నమ్మి నువ్వు ఈ పని చేస్తున్నావు నాకేం అర్థం కావటం లేదురా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. లైఫ్లో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ సీరియస్గా తీసుకోలేదు, కానీ ఫస్ట్ టైం చెప్తాను, గట్టిగా మాట్లాడతాం. మా ఇల్లు అని గజాలను కూడా నా ఇల్లు. అసలు ఎక్కడ తెస్తావురా అన్ని పైసలు? నాకు అర్థం కాదు. $35,500 అమ్మండి, 80,000 రూపాయలకి అమ్మండి. బాక్స్ అయితే డైరెక్ట్ 2,000. మీరు ఎంత లంగా కావాలో నాకు తెలియాలి.